ఏ విధంగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డది అనేది మనం పరిశీలించినట్లయితే మరి కొన్ని మాటల్ని పరిశీలిద్దాం. మరి మొట్టమొదటిగా 2 కొరింథీ 3వ అధ్యాయము 17వ వచనాన్ని తీయండి. 2 కొరింథీ 3వ అధ్యాయము 17వ వచనాన్ని తీయండి. ప్రభు యొక్క ఆత్మ చదువు. 3:17 ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము ఉండును. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మాటల్ని ధ్యానించేటప్పుడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్నాడు మాట. కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన కొన్ని మాటల్ని హెచ్చరికలు తెలియజేశాడు. ఏమని తెలియజేశాడంటే, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వతంత్రం ఉండను. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆత్మకు ప్రభు చేత. సరే, స్వాతంత్రం గురించి చెప్పేటప్పుడు 2 కొరింథీ 3:17 స్వాతంత్రం గురించి చెప్పేటప్పుడు అసలు స్వాతంత్రం అంటే ఏంటి? అసలు వాట్ అబౌట్ ఇండిపెండెన్స్? స్వాతంత్రం అంటే ఏంటి? స్వేచ్ఛ, స్వేచ్ఛ, సమానత్వం, విడుదల, విడుదల, స్వేచ్ఛ, సమానత్వము, విడుదల. ఇప్పుడు ఉదాహరణకి ఈ నాణ్యని మనం ఒక ఈ బైబిల్ కింద కట్టేసి పెట్టాం. వాడు గింజుకుంటున్నాడు, లాక్కుంటున్నాడు, పీక్కుంటాడు. ఎందుకంటే విడుదల కోసం, విడుదల కోసం. మనం ఎప్పుడైతే జారిపడి ఆ కట్లెప్పుకొని ఇప్పుకొని స్వేచ్ఛగా బయటకు వచ్చి తిరుగుతాం. ఒక పక్షి ఉంటుంది, కాలు దారం కట్టే తాడు కట్టే కట్టేసి పక్షి. అది అక్కడక్కడ ఎగురుతుంటా ఉంటుంది, పోలేకపోతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది, పోలేకపోతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. అది గింజుకుంటా ఉంటుంది. మనం వచ్చి జారిపడి ఆ దారం తీసుకొని ఇప్పేసి పక్షం అయిపోతుంది, స్వేచ్ఛగా ఎదుర్కొంటూ ఆకాశానికి వెళ్ళి సంతోషిస్తాం. స్తోత్రం, హల్లెలూయా. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం పక్కనట్టు మీరుతో తృప్తి పరుస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. అంటే వాక్యము స్వతంత్రం గురించి ప్రత్యేకంగా ఎందుకు తీసుకున్నానంటే, యోహాను అంటాడు 8వ అధ్యాయం 32లో యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం అంటాడు, చూడండి, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయి. అప్పుడు మిమ్మును సత్యము స్వతంత్రులుగా చేయమని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతుందని ఎలా చెబుతున్నారని ఆయనతో అనేది. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపములకు దాసులుగాని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయడు. కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసినల్లా మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీరు నా వాక్యములకు చోటు లేదు. కనుక నన్ను సంపర్కుచున్నారు, నేను నా తండ్రి యొక్క చూసిన సంగతులనే బోధించుతున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొక్క వినే వాటిని జరిగించున్నారని వారితో చెప్పారు. స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తు దేశంలో దాస్యత్వానికి అప్పగించబడి
400 సంవత్సరాలు దాస్యత్వం చేశారు. ఎన్ని సంవత్సరాలమ్మా? 400 సంవత్సరాలు. వాళ్ళ చేత ఇటుకలు తయారు చేయించడం, కఠినమైన పిరమిడ్లు కట్టించడం, బండలు లాగించడం, బండలు ఎత్తించడం, బరువులు ఎత్తించడం. అసలు ఇశ్రాయేలందరినీ ఐగుప్తు మహారాజు ఫరో కఠినమైన దాస్యత్వానికి అప్పగించి, కఠినమైన పనులు చేయించి వాళ్ళని రక్త మాంసాలు పిండుతున్నారు. పిండుతా ఉన్న సందర్భంలో దాస్యత్వానికి, బానిస సంఖ్యలకు ఇశ్రాయేలీయులు అప్పగించబడ్డారు. ఎందుకు అప్పగించబడ్డారయ్యా అంటే ఆది కాండంలో ఆ మాట రాయబడ్డది. అబ్రహాము చేసిన చిన్న పొరపాటు బట్టి అబ్రహాము ఏం చేశాడంటే ఒక గువ్వను, పావులను వధింపకుండా చిన్న పక్షులేగా అని చెప్పి దేవుని మాటని ధిక్కరించాడు. ఆ మాటకు దేవుడికి కోపం వచ్చి దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము సంతానాన్ని దాస్యత్వానికి అప్పగించారు. ఎలా దాస్యత్వానికి వాళ్ళు వెళ్ళారంటే యోసేపు కాలంలో. యోసేపు కాలంలో కరువు వచ్చింది. యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు. అప్పుడు యాకోబు తన 2 మంది సంతానాన్ని తీసుకొని, ఎంతమంది ఇలా తెలిసి చెప్పడం, ఐగుప్తు దేశం యాకోబు సంతానం ఎంతమంది వెళ్ళారు అమ్మా? 72 మంది వెళ్ళారు. 72 మంది వెళ్ళారు. ఆ 72 మంది ఎంత అయ్యారంటే 6 లక్షల కాల్పాలం అయ్యారు. స్తోత్రం, హల్లెలూయా. విస్తరించారు, ప్రబలిపోయారు, అభివృద్ధి పొందారు, చాలా బలిష్టంగా, మరి చాలా బలంగా ఉన్నారు. కానీ ఆ ఫరో మహారాజుకి, సాతానికి కుళ్ళు పుట్టింది. వీళ్ళు వచ్చి మన దేశంలో ఉండి దాసులుగా ఉండి ఏదో పంటలు పండలేదు, వర్షాలు లేదని చెప్పి సాగుతూ వచ్చి ఏమైపోయారు, వృద్ధి పొందారు, అభివృద్ధి పొందారు. పొలాలు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, మరి గేదెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఆస్తిపరులు అయిపోయారు. ఆ దేశపు మహారాజుకి కుళ్ళు పుట్టి వాళ్ళందరి మీద ఒక ఆజ్ఞ జారీ చేస్తారు. ఎవరైతే హెబ్రీలు ఉన్నారో, ఎవరైతే ఇశ్రాయేలు ఉన్నారో వాళ్ళందరూ మా దాస్యత్వం చేయాలి, అట్లయితేనే మా దేశంలో ఉండే, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పి ఆజ్ఞ జారీ చేస్తారు. ఇక అప్పుడు వాళ్ళని పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తించి ఈజిప్ట్ పిరమిడ్లు కట్టించారు, బండలు ఎత్తిచ్చేసి జీవులు తయారు చేసి ఇచ్చారు. అసలు వాళ్ళ మునుగులు, వాళ్ళ యొక్క రోదన, వేదన, శోధన యేసయ్య ఆలకించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ దాస్యత్వానికి అప్పగించబడి వారు అనుకుంటున్నారు, ఏంటి మనకి బాధ, మన పితరుడైన అబ్రహాము సంతానం నుంచి మనం ఉద్యమం చెప్పకుండా అంటే ఆ మాట జాతర ఆలకించారు. అబ్రహాము సంతానము ఐగుప్తు దాస్యానికి పోయినప్పుడు ఉందా చెప్పండి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అబ్రహాము ఎప్పుడు వచ్చాడంటే నోవాహు తర్వాత వచ్చాడు. నోవాహు జలప్రలయం తర్వాత అబ్రహాముని దేవుడు గుర్తించాడు. ఎందుకున్నాడు? కానీ దేవుడు ఇచ్చిన మాటను బట్టి ఆయన పేరు యేసు ప్రభు చేత ఉచ్చరింపబడుతుంది. యోహాను సువార్త ఉచ్చరింపబడి వీళ్ళు అంటారు, మేము ఎప్పుడు దాస్యత్వం చేశాం? నోవాహు జలప్రలయం వచ్చింది, ఆ పాత సంతానం మొత్తం కూడా కొట్టుకొడిపోయి సచ్చారు. కొత్త సంతానం నోవాహు ద్వారా వచ్చింది. నోవాహు ద్వారా వచ్చిన తర్వాత నోవాహు సంతానం నుంచి అబ్రహాము వచ్చాడు. అబ్రహాము సంతానం నుంచి ఆశీర్వదించబడ్డారు. ఈ అబ్రహాము సంతానం వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ మాట ఎవరితోటి? యేసయ్యతో. మేము ఎప్పుడు దాస్యత్వం చేశాం? వారి పిచ్చి వాళ్ళారా, మీ పితరులు, మీ పూర్వీకులు దాస్యత్వానికి అప్పగించబడి ఫరో చేతిలో చెక్కబడి 400 సంవత్సరాలు దాస్యత్వం చేసి 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచి ఆయన పగలు మేఘస్తంభంగా ఉండి రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నేనే నడిపించి మన్నా కురిపించి ఆహారం ఇచ్చి పోషించి నీటిని ద్రాక్షరసంగా మార్చాను. అంటే బండ నుంచి నీరు తప్పించి దాహం తీర్చాను. మరి మానాన్ని మధురంగా మార్చాను, మిమ్మల్ని పోషించాను నేను. ఆ సంతానం వచ్చిన వాడే నోవాహు. నోవాహు పైనుంచి ఊడిపాలి. నోవాహు దేవుడు ప్రేమించి ఎందుకున్నాడు? ఓడ తయారు చేశాడు. దానిలోకి పక్షులు, జంతువులు, మొత్తం సమస్త చతుష్పాద జంతువులు ఎక్కించి నేనే కాపాడను. ఆ సంతానం నుంచి వచ్చావు. అబ్రహామైనా
ఇంకా వచ్చే సంతానం ఎవరైనా సరే వచ్చారు, అంతేగాని పైనుంచే ఊడిపోయారు. దేవుడు ఒక మనిషిని తయారు చేస్తున్నాడు. మనుషులు అంటే దేంతో తయారు చేశారు చెప్పండి? మట్టితో తయారు చేశారు. నేను యూట్యూబ్లో చూస్తానంటే మట్టి బొమ్మ యేసుప్రభు తయారు చేసి నీట్గా మొత్తం అమర్చేసి ఆయన ఆ మట్టి బొమ్మపై బాగా నోట్లు పెట్టి ఊదారు, జీవాత్మ పెట్టి స్తోత్రం హల్లెలూయా. మనుషులు వేసి నుంచున్నారు. మనుషులు వేసి నుంచున్నారు. నుంచున్న తర్వాత ఈ మనిషికి ఏదైనా వనాన్ని అప్పగించి ఇరాన్ దేశాల మధ్యలో సుందరమైన వనాన్ని అప్పగించి అక్కడ అతను నివసింప చేస్తూ అతనితో రోజు ఆకాశం నుంచి వచ్చి మాట్లాడుకుంటూ ఆడుకుంటున్నారు. రోజు ఒక పిల్లి పిల్ల దొరికింది అనుకోండి, ఆ పిల్లి ఏం చేస్తే ఇలక పెట్టుకుంది అనుకోండి, ఇలక ఏం చేస్తే సంపద అన్నే అంత పిల్లలు దొరుకుతారు, పెద్ద పెద్ద ఇలకైతే చంపేస్తారు అన్నీ. ఈ చిన్నపిల్ల ఏం చేస్తారంటే కాలు కింద పెట్టుకుంటుంది. నేను ఒకరోజు చూసి ఆయన చేశాడు, మొత్తం కాలు కింద పెట్టుకొని వదిలిపెట్టు భర్త ఆ చిన్నపిల్ల ఉడుతాం, మళ్ళీ ఉరికిపోయి దూకిపోయి పెద్దాం అనుకుంటాం. అసలు కాసేపు ఆడుకున్న తర్వాత చాలాసేపు ఆడుకున్న తర్వాత అప్పుడు ఆ ఇలకలని చంపేస్తుంటారు. ఏంటది? పిల్లి. పిల్లి. మరి జంతువు ఎరగా పెట్టుకున్న ఎదురుగానే ఆడుకొని తిన్నప్పుడు యేసు ప్రభువు వారు తన స్వరూపమందు, స్వాస్థ్యమందు, తన శరీర ఆకారమందు ఒక మనుషుని నిర్మింపజేసి ఆడుకుంటున్నారు. కానీ సాతానులు వచ్చి ఏం చేశారండి? ఆ మనుషుల్ని పాడు చేశారు. యేసయ్య అనంతకాలు చేసి ఆపరేషన్ చేసి అవమ్మ తీసి ఆ ఎముకలు ఎముక మాంసాన్ని తీసి పక్కటెముక తీసి అవన్నీ తయారు చేసి అప్పగించి, బాబు మీ ఇద్దరు చంటగా ఉండి మాట్లాడకుండా మరి ఇంకా తోటలో ఉన్నాను నాయన అని చెప్పంటే అవమ్మ ఏం చేసింది? సర్పానికి లోనైపోయింది, సాతానికి లోనైపోయింది. ఆ సాతాన్ ఎక్కడ నుంచి వచ్చింది? రాజ్యంలో దేవుని యొక్క సింహాసనం ఎక్కి ఒక దేవత, నేనే దేవుని రా బాబు, ఆయనలాగా నన్ను పూజ చేయండి ఆయన అని చెప్పి గర్వపడ్డాను. గర్వపడ్డప్పుడు యేసయ్య చూసి ఒక కన్ను తంతే 3 కోట్ల ముక్కలు అయిపోయి ఈ భూమి మీద తెచ్చి పెడితే ముక్కోడి దేవతలు అది దానికి కూడా సావలేదు. ఎందుకంటే దేవత రూపంలో ఉన్న దేవతలు కదా వచ్చి ఈ భూలోకంలో యేసయ్య బిడ్డల మొత్తాన్ని కూడా బాధిస్తాము, వేధిస్తాము, వెంటబడతామంటే అప్పుడు చూడండి, ఇక ఈ భూలోకంలోకి వచ్చి ఎక్కడ పడుతుంటే అది అక్కడ నుంచి తగినప్పుడు ఏదైనా మనం వచ్చి పడతాం. ఈ సత్వ రూపం వేసుకొని ఆధారం వేసుకొని రూపం వేసుకొని పాముగా మారిపోయి ఆ యొక్క తినగొండ పండ్ల చెట్టు దగ్గర వచ్చి వారింది. అప్పుడు ఈ సర్పానికి రెక్కలు ఉన్నాయంట, కాళ్ళు ఉన్నాయంట, కాళ్ళతో నడిచేదంట, రెక్కలు తెగిలేదంట ఈ సర్పం. ఇక ఆ తర్వాత ఈ సర్పం వచ్చేసి ఆ యొక్క చెట్టు మీద ఉంటే అమ్మను మోసపుచ్చి, అమ్మ చూపులకు రమ్యమైన పళ్ళు, అందమైన పళ్ళు, మంచి చెడ్డ తెలుస్తే దీన్ని తింటే అని చెప్పి ఆమెను మోసం చేస్తే ఆ పిచ్చి ఆమె ఏం చేసినా తీసుకుని 2 పళ్ళు తీసుకొచ్చి ఆధార్ ఒకటి ఇచ్చి ఆమెను తీసుకొని తినమని చెప్పాను. అమ్మ యేసయ్య తినొద్దు అని చెప్పి నేను తినని చెప్పా. ఆధారం తినకపోతే అనేది ఒట్టి అంటాను, 50 ఆనందం తినకపోతే నా మీద ఒట్టాడు. ఎందుకంటే ఒట్టి అంటామని చెప్పంటే అక్కడ ఒక ఆయన నాతో మాట్లాడాడు, మనకి మంచి విషయాలు తెలుస్తే అంట, మనకు సామనే సామంట, దేవుడి కంటే గొప్పలు అయిపోతుంట మనం అని చెప్పి మాట్లాడు. రోజు పక్కన ఉండి నడిచి అమ్మాయితో వినకపోతే నాతో మాట్లాడదేమో, అలుగుద్దేమో, అన్నం పెడదేమో, మరి కూర అయితేమో, అన్నం పెడదేమో, బట్టదేమో అని చెప్పి బాగు కదా. ఏమంటే ఏం చేస్తారు? ఎత్తేస్తారు సామాను, ఎత్తాడేసి రాష్ట్ర సామాను తయారు నా కోసం చెప్పండి. ఆ సామాన్ కాదు మూడే, సామాన్ కాదు మూడే. దాన్ని ఎత్తేసి అన్నది ఈ ముందస్తు సామాన్ ఎప్పుడు తప్పుతో నా పేరు మీద పడది, నా విధానం పడదని చెప్పండి. అక్కడ ఈ మాటలు మొత్తం కూడా యజమానులను అమ్మగారు తయారు చేసి ఇచ్చినప్పుడు ఇక అమ్మగారు మాటని అయ్యగారు పండు దొరికారు. ఆమె ఇద్దరు తిన్నప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపం వచ్చేసింది. పాపం ఎక్కడ వచ్చిందంటే అక్కడే వచ్చింది, యజమానంలోనే వచ్చింది, పాపం వచ్చింది. ఆజ్ఞాతిక్రమమే తినకూడదు కదా అని తిన్నారు కాబట్టి పాపం వచ్చింది, సిన్. ఎప్పుడైతే పాపం వచ్చిందో వారు మేము దిగంబరం అని చెప్పి తెలుసుకొని చెట్టు చాటు వచ్చి దాక్కున్నారు. యేసయ్య వచ్చి అదామా అయ్యా మేము దిగంబరులమై ఉన్నాము, సిగ్గుతో ఈ చెట్టు చాట దాక్కున్నామని చెప్పి అన్నప్పుడు మీరు దిగంబరులని మీకు ఎవరు చెప్పారు? ఏం చెప్తున్నా ఆయన, నువ్వు నా తయారు చేసి ఇచ్చావు, ఎముకలు ఎముక, మాంసం నా పక్కన ఎముక,
ఆమెగారు పోయి ఆ చెట్టుకాడి పోయి తర్వాత పొలు తెచ్చింది. ఆమెగారితో ఆమె మాట్లాడిందంట సర్పం గారు. ఆ సర్పం గారు మాట్లాడి ఏమొచ్చి నాకు ఇస్తే నేను ఆమె మాటని ఈ పండు నేను తిన్నాను. జీతగా ఏమిటి ఆవు చెప్పలేదు. అమ్మగారు అన్నం పెట్టలే. అమ్మగారు ఎందుకు అన్నం పెట్టలేదు? పిల్లోడు ఏడిపిస్తున్నారు. ఇప్పుడు పిల్లోడు ఎందుకు ఏడిపిస్తున్నావురా? విషయం గుర్తుంది. వచ్చేవా ఎందుకు కుట్టావమ్మా? నా యొక్క నివాసంలో ఏది పెడితే కుట్టనా అని చెప్పాము. రకరకాల కారణాలు, రకరకాల కారణం. అంటే అవ్వ ఆదాముకి ఇచ్చి పాపం చేపించింది. యేసయ్య అన్నాడు, ఎవరు చెప్పారు? సర్పం చెప్పింది. అప్పుడు అన్నాడు, మీరు మన్ను నుండి తీయబడితే కనుక మన్నుగానే మారిపోతారు, మరణం మీకు వస్తుందని చెప్పి శపించాడు. ఆ పామునేమో నీ కాళ్ళు, చేతులు, రెక్కలు మొత్తం పోయి పొట్టతో భూమి పాక్కుంటూ మన్ను తిని జీవిస్తామని చెప్పి దాన్ని శపించాడు. అందుకే పాము భూమి మీద పాముతాము. మట్టి తింటారు. ఏంటంటే మట్టి తింటారు. వీళ్ళు కూడా ఈ భూమి నుండి పండే పంట మీరు కష్టాన్ని చెమట సిద్ధించి విత్తనాలు వేసి దాన్ని పండించుకొని ఆహారం తింటారు. ఆ పంట ఒక సంవత్సరం పండుద్ది, ఇంకో సంవత్సరం పండదు. ఇదే నా శాపం. మీ భూమిలో మొల్ల కంపల్లో గచ్చపదలు మొలుస్తాయి. నిజమేనా? ఇప్పుడు ఈ చేడు ఉంది, రమయ్య గారి చేడు, వాళ్ళు సాగు చేయక వదిలిపెట్టారు. మొత్తం కూడా కనకంప పుట్టింది. ఎక్కడి నుంచి పుట్టింది? దేవుడితో శాపం. గచ్చపదలు, మొల్ల పొదలు పుట్టితే వాళ్ళు పాపం పొక్కులను తీసుకొచ్చి మొత్తం పీకిచ్చి శుభాలు వేశారు. కష్టపడి 3 సార్లు వేసారు. తక్కువ 3 సార్లు వచ్చింది. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు ఆశీర్వదం లేకపోతే, దీవెన లేకపోతే మన దేవుళ్ళు ప్రభు చిత్తమేందో తెలుసుకో. ఆ తర్వాత అంటాడు, నీలో పులిపిండి ఉంది నాన్న, ఆ పులిపిండి తీసేసుకో అని చెప్పాను. ఏముంది? అప్పులోనే అనుకోండి, అనారోగ్యం ఉంది అనుకోండి, ఆర్థిక ఇబ్బందులు అనుకోండి. ఆ ఇబ్బందులు పోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ యేసు ప్రభుని నమ్ముకోవాలి. యేసు ప్రభుని నమ్ముకోవాలి. ప్రభు మీద ఆధారపడాలి. ప్రభు చిత్తం తెలుసుకోవాలి. తెలుసుకుని మారావు నమ్ముకున్నా బాగానే ఉంది. కానీ నీ చెడు అలవాటు మానుకోవాలి. మద్యము కానీ, అబద్ధము కానీ, అసత్యము కానీ, మోసము కానీ, చెడు ఆలోచన కానీ, చెడు తలంపులు కానీ తీసివేసుకుని ప్రభు తట్టు తిరిగి ప్రార్థన చేసి ఆయన మీద ఆధారపడితే నీకు సమాధానం వస్తుంది. ఎంత అప్పు ఉన్నా, ఎంత అనారోగ్యం ఉన్నా, ఎంత అసమాధానం ఉన్నా యేసు ప్రభు వారు వచ్చి నీకు సమాధానాన్ని ఇస్తారు. ఒక సాక్ష్యాన్ని చెప్తాను. ఆ సహోదరి పేరు అంజలి దేవి. ఇప్పుడు యాంకర్గా మారింది. బ్రాహ్మణురాలు యాంకర్గా మారింది. ఆ భర్త అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఏసీ. బ్రాహ్మణులు అంటే మీకు తెలుసు, నిష్ఠాగరిష్ఠులు. స్నానం చేయండి, మరి కట్టండి, ఆహారం కానీ పూజ కానీ ముగించింది. ఆహారం ఉంటుంది, ముందు పూజ చేయాలంటే మరి కట్టాల్సింది. అంటే అంత శుద్ధీకరంగా ఉంటారు. ఈ శుద్ధీకరంగా ఉన్న కుటుంబంలో 4 ఆడపిల్లలు, 1 మగపిల్లలు. వాళ్ళ నాన్న సంతానం. వాళ్ళ నాన్న గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్. ఎంత గెజిటెడ్ ఆఫీసర్ అయినా కానీ జీతం వచ్చిన జీతం మొత్తం కూడా ఎంత అయిపోతుంది. నెలానికి వచ్చేసరికి ఇంట్లో కరువు వచ్చేస్తుంది. వాళ్ళ సంతానంలో అంటే మొదటి సంతానం ఎవరైనా పుట్టినట్టు ఆడపిల్లలు ఉంటారంట, గుర్రపాత్ర రాకు వచ్చి చనిపోతున్నారు. గర్భిణీ వచ్చిన తర్వాత కనలాక చనిపోతున్నారు. చనిపోతా ఉంటే ఏంటి మాకు శాపాలు? ఎప్పుడు అప్పుల్లో ఉంటున్నాం, ఎప్పుడు అనారోగ్యంగా ఉంటున్నాం, ఎప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నాం, మరి ఎంత చేసినా కానీ మాకు రూపాయి మిగలలేదు అని చెప్పి ఆ సహోదరి చాలా బాధపడిపోతా ఉంటే మరి వాళ్ళ పెళ్ళిళ్ళు కాల. ఎందుకు పెళ్ళి కాదంటే గర్భం వస్తే ఆడపిల్లలు ఉండరు, చనిపోతున్న భయంతో పెళ్లి కూడా వాళ్ళ నాన్న చేయలేదు. ఈ విధంగా వాళ్ళు ఏదో ప్రైవేట్ జాబులు చేసుకుంటా అనారోగ్యాలతోటి, ఎప్పుడు అప్పులతోటి కుటుంబం కొట్టబెట్టాడుతూ ఉంటే ఈ అమ్మాయి ఏదో కొద్దిపాటి జాబులు చేసుకుని హైదరాబాద్లో ఉంటే ఈ అసిస్టెంట్ కమిషనర్ గారు మరి ఒక హిందూ కుటుంబానికి చెందిన అతను రెడ్డి కమ్యూనిటీ నుంచి వచ్చిన వాడు
అక్కడ లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు అమ్మ నాన్న. వాళ్ళు వద్దని ఒప్పుకోరు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఆయన వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఆమె వదిలిపెట్టేసి జాబ్కి వెళ్ళిపోయింది. ఒక రోజు ఏం చేస్తుందంటే, మరి ఇంకా లాభం లేదు, నా భర్తను వదిలిపెట్టాడు, మా కుటుంబం చూస్తేనేమో అప్పులు అయిపోతున్నాయి, సమాధానం లేదు, అసమాధానం ఉంది, ఆరోగ్యాలు లేవు, అందరికి కూడా ఏదో ఒక రోగం ఉంది, ఎప్పుడు ఇంటి నుండి అశాంతి ఉందని చెప్పి చనిపోదామని చెప్పి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని జనవరి 20వ తారీఖున డేట్ ఫిక్స్ చేసుకుని ఆమె మరి కూర్చొని రెడీ అవుతుందంట. ఒక ఫ్యాన్కి ఒక తాడు కట్టి ఉరేసుకుందామని చెప్పి ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేస్తూ ఉంటే ఇక 17వ తారీఖు నైట్ ఇంట్లో కూర్చుంటే ఒకటే ఆ ఇంట్లో ఒక గోడలో నుంచి ఒక తెల్లటి కాంతి బయటకు వచ్చింది. తెల్లటి కాంతి బయటకు వచ్చి కళ్ళేమో అగ్ని వలె మెరుస్తాం. పట్టణగంధంలో ఎలాగైతే దేవుని రూపం రాయబడదో అగ్నిలాగా ఉందంట. మరి ధవలవంతమైన ఎంట్రుకలు, బంగారు రూపం కలిగిన శరీరము దగదగ మెరిసిపోతూ వచ్చి, అమ్మా ఎందుకు చనిపోవాలని చెప్పి అనుకుంటున్నాం, నీకేం కావాలి అని అడిగారు. అడిగితే ఏముందంటే, మాకు అనారోగ్యాలు, అప్పులు, కుటుంబం సమాధానం లేదు, అందుకే చచ్చిపోదామని చెప్పి అనుకున్నానంటే, మరి ఆయన బీఈడీ చేసిందాం, డిఎస్సి కూడా సెలెక్ట్ అయిందాం. అయితే వాళ్ళలో గవర్నమెంట్ జాబ్లో చేస్తే మంచిది అయితే పంపించదంట ఎక్కువ మంది. ఇంకా నీకు జాబ్ కావాలన్నా కుటుంబం కావాలన్నా అని చెప్పి అడిగిందంట. జాబ్ అయితే మామూలు చేయించరాయా, నాకు నా కుటుంబమే కావాలి అని అడిగింది. ఇక అప్పుడంటే ఆయన మాయం అయిపోయి, అది నీకు అనుగ్రహిస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడి నుంచో భర్త వదిలిపెట్టిన భర్త ఆ నైట్లో ఫోన్ చేసి, నేను పొద్దున్నే వస్త్రాలు తీసుకెళ్తాను, బయలుదేరుండు, మనం వేరే కాపురం పెట్టుకుందాం అని చెప్పి ఫోన్ చేసినాం. స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్యపోయింది. కుటుంబాన్ని వదిలేసిండు, వద్దామని వదిలిపెట్టిండు, మరి తీసుకొని పోతానని చెప్పి ఫోన్ చేస్తాను అని చెప్పి ఆశ్చర్యపోయి, ఎవరైనా తెల్లని వెలుగు నాతో మాట్లాడిందని చెప్పి ఆశ్చర్యపోయి ఆలోచిస్తూ ఉంటే, ఆ నైట్ నిద్రపోతా ఉంటే కళ్ళలో బైబిల్ కనపడతాం. ఏంటమ్మా? బైబిల్, వాక్యం, బైబిల్ కనపడతాం. బైబిల్ కనపడతా ఉంటే, ఏంటి నాకు ఈ నల్లడి పుస్తకం కనపడతా ఉంది, దీంట్లో ఏముందని చెప్పి అర్థం కాక వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె జాన్సీ అనే అమ్మాయి మరి మద్రాసు నుంచి వచ్చి క్రిస్టియన్గా మారిందంట. వాళ్ళు హిందువులే, మరి మారి బైబిల్ చదువుకుంటే ఒకసారి అక్కడ నుండి చూసిందంట. ఈ బైబిల్ అంటే ఇది అని చెప్పి అనుకొని, ఈ బైబిల్లో ఉన్న దేవుడు ఎవడు అని చెప్పి ఆమె ఆలోచన చేసి పొద్దున్న లేచిన తర్వాత అమ్మాయి లక్ష్మి ఇట్లా అని చెప్పి పిలిచి, మరి నీ దగ్గర నల్ల పుస్తకం చదువుతున్నావు, రోజు రేపు వస్తున్నాను, ఏం మా పుస్తకం అని చెప్పంటే, దాని బైబిల్ అంటారు అక్క అన్నాను. ఈ మాట తొందరగా మాట్లాడు, అమ్మ మా నాన్న ఒప్పుకోరు అని అడిగి మాట్లాడితే, అవును అక్క బైబిల్ అన్నాను. నాకు రాత్రి తెల్లవారు ఆ బైబిల్ కల్లా కనపడదమ్మా, మరి దాన్ని నేను ఏం చేయాలని చెప్తాను. ఆ పిల్ల దేవుని స్తోత్రం హలో ఎదుగుతున్నాను. ఏమో కనబడితే ఆమె గంతు లేకుండా ఒక తెల్లని ఆకారం వచ్చి నాతో మాట్లాడింది. ప్రకాశవంతమైన వెలుగది, ఎన్ని ట్యూబ్లైట్లు పెట్టినా వెలుగు రాదు, ఆ వెలుగు ప్రకాశమైన నేను చూశాను. మరి ఆయన కళ్ళేమో అగ్ని నేత్రాలుగా ఉన్నాయి, మరి శరీరంలో ధవలవర్ణంగా ఉంది, ఎందుకు ధవలవర్ణంగా ఉన్నాయి, తెల్లని వస్త్రాలమ్మా, ముసలివాళ్ళు కనపడ్డారు నాకు అని చెప్పింది. స్తోత్రం, హల్లెలూయా. తండ్రి అయిన యెహోవా, తండ్రి అయిన యెహోవా. ఇక ఈమె బైబిల్ అన్నింటినీ తీసుకొని ఒక 5 రోజులు చదివిస్తానని చెప్పి తీసుకొని చదువుతుందంట. రాత్రి కూర్చొని చదువుతూ ఉంటే అప్పుడు యేసు ప్రభు ఎవరైనా మాటలు అర్థమైనాము. మత్తయి సువార్త, లూకా, యోహాను, మార్కు ఈ 4 సువార్తలు చదివిన తర్వాత అర్థమయ్యి, ఇక అన్న బైబిల్ ఏమొచ్చి అనుకున్నా, ఒక బైబిల్ నాకు ఒకటే ఉంది, నువ్వు తీసుకుంటే అట్లా. అప్పుడు బైబిల్ అంటే ఖరీదైంది, దొరకట్లా, ఇంత ప్రింట్ లేదు, అప్పుడు తక్కువ ప్రింట్లు తీసుకున్నాను. ఈ లోపల వాళ్ళ ఆయన కాడికి పోయిన సంవత్సరానికి వాళ్ళ ఆయన ఉంటే రోజు పొద్దున్న లేచి కూర్చొని బైబిల్ చదువుతున్నాను. హల్లెలూయా. చదువుతా ఉంటే ఏంటి మా ఆయన బైబిల్ చదువుతున్నారు, మా ఆయన హిందువుకి ఎట్లా మారిందని చెప్పి అనుకుని, ఏమంటే పాసిన ఒక ప్రభు పుస్తకం చదవచ్చాడు, లేచి స్నానం చేసి మొహం కడుక్కొని మరి కూర్చుంటే మీకు బైబిల్ చదువుకుంటే మంచి కదా అని చెప్పి అని అసలు ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఏమో బ్రాహ్మణురాలు మడి కట్టు తడి కట్టు ఉంటుంది, బైబిల్ గురించి మాట్లాడుతుంది అని చెప్పి ఆశ్చర్యపోయి బైబిల్ రష్ చేసి స్నానం చేసి కూర్చుంటే అప్పుడు ఆ తీసుకొచ్చి బైబిల్ ఇచ్చిందంట. స్తోత్రం, హల్లెలూయా. ఆ అమ్మాయి అంటదంట,
యూట్యూబ్లో సాక్షి పెట్టే మన ఛానల్లో ఛానల్లో చూడండి. ఛానల్ రాత్రి ఫార్వర్డ్ చేశాను, అందరూ వినండి. ఇక అందుకంట అయ్యా ఈ బైబిల్ దేవుడు నేను చూశాను. స్తోత్రం హల్లెలూయా. బైబిల్ దేవుడు నువ్వు చూడటండి అంజలి అని అంటే చూశానండి. నేను మొన్న రాత్రి కాబట్టి నాతో మాట్లాడిన తర్వాతనే నువ్వు నాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు, లేకపోతే నువ్వు రావంటావు. స్తోత్రం హల్లెలూయా. ఆ రోజు వద్దు నీకు నాకు రాదు సంబంధం లేదు చెప్పి విడిచిపెట్టిపోయి మళ్ళా మనసు మార్చుకొని దేవుడు అంతా మాట్లాడుతాడు, మనసు మార్చుతాడు. ఆ అమ్మాయి ఫోన్ చేసి తీసుకొని పోయింది. ఇంకా ఆశ్చర్యపోయింది, నిజమేనమ్మా ఆ రాత్రి నాకు జ్ఞాపకం వచ్చావు, ఏంటి నాకు ఈ కర్మ బాగా నుండి వదిలిపెట్టుకుంటున్నా, నేను ఇంత పోలీస్ ఆఫీసర్ అయ్యింది అని చెప్పి అనిపించింది, అందుకే నీకు ఫోన్ చేసి పొద్దునే తీసుకొచ్చాను చెప్పిన. స్తోత్రం హల్లెలూయా. తర్వాత ఇద్దరు ఆ బైబిల్ చదువుకుని చెప్పింది, నాకు బైబిల్ చదివానండి మా పక్కన అమ్మాయి ఇచ్చింది నాకు, ఇద్దరు బైబిల్ చదువుకొని ఇద్దరు మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నారు. స్తోత్రం హల్లెలూయా. తీసుకున్న తర్వాత వాళ్ళ కుటుంబంలో షాప్ ఎందుకు వచ్చింది? నాకు మామూలు కాదు వినాలి, మీ ఇళ్ళ పక్కన అందరూ చెప్పాలి. ఈ కుటుంబంలో షాప్ ఎందుకు వచ్చింది? ఎందుకు దురపాత వచ్చి అనుకున్నాను ఆడవాళ్ళు, మగవాళ్ళకి సరిగ్గా మైండ్ ఉండలేదు, అప్పులు ఎంత అవుతుంది, అనారోగ్యం ఎంత వస్తుందని చెప్పి అంటే పాపం వల్ల. స్తోత్రం హల్లెలూయా. అసలు పాపం అంటే వాట్ అబౌట్ సిన్? విగ్రహారాధన చేయడం పాపం. బ్రాహ్మణులు ఏం చేస్తారు? విగ్రహాలకు పూజ చేసి నైవేద్యాలు పెట్టి దోపదీప నైవేద్యాలు వేసి పెడతా ఉంటారు. మీరు కూడా మీ ఈశాన్యం వల్ల ఒక గది పెట్టుకొని, గదిలో అయితే గది పెడతారు, చెన్నైలో అయితే గుడి పెడతారు. ఆ గుడిలో బొమ్మలు పెట్టి ఆ ఊదిబత్తీలు పెట్టి బియ్యంలో గుచ్చి దోపు వేసి ఆ కంపౌండ్ రొట్టేసిన టికెట్ రూపించేసి కానీ పూజ చేస్తాం. అది విగ్రహారాధన. విగ్రహాలు నీ జీవితంలో ఎప్పుడు విగ్రహానికి మొక్కకూడదు, పూజ చేయకూడదు, ప్రార్థన చేయకూడదు, దోపు వేయకూడదు. శాపం, పాపం. వాక్యం నికమకాండం మనం చెప్పేది పర్యాటకులు చెప్తాను పోయినారు. పాపం, ఈ పాపం అనేది విగ్రహాల ద్వారా మా కుటుంబానికి వచ్చింది కాబట్టి నాకు ఈ శాపం వచ్చింది. అందుకే మేము గర్భపాతంతో చనిపోతున్నారు మా ఆడపిల్లలు, మా పిల్లలకు జాబులు రావట్లేదు అని చెప్పాను. ఏడ్చి ఈ సాక్ష్యం మొత్తం తెలుసుకోవాలి, కుటుంబంలో అందరికీ చెప్తున్నాను. స్తోత్రం హల్లెలూయా. నాతో యేసుప్రభు అని ఆయన మాట్లాడారు. మనం ఇంతకాలం నుంచి పుట్టిన దగ్గర నుంచి తాత మొత్తం రకాలుగా పూజ చేస్తున్నాం. ఒక్క దేవుడు మనతో మాట్లాడలేదు, మనకున్న శాపాలు తీసేవాడు. కానీ దేవుడు మనతో మాట్లాడి శాపాలు తీసేవని చెప్పి చెప్పాడు. అందుకే నేను నమ్ముకున్నాను చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఈ మాటలు నమ్మి విగ్రహాలు మొత్తం తీసేసి ఆ ఉసిరి శాఖలో పడేసి ప్రార్థన చేయడం. స్తోత్రం హల్లెలూయా. అప్పుడు వాళ్ళ చెల్లికి పెళ్లి చేస్తే గర్భం వచ్చింది. ఆ పిల్లకి కూడా డెలివరీ అయ్యేటప్పటికెల్లా హాస్పిటల్ తీసుకుపోతే గుర్రపాతం వచ్చింది. గుర్రపాతం వస్తే ఈ సహోదరి యాంగిల్గా మారి పోయి ప్రార్థన చేసి ఆ కడుపు మీద చెలుగు చేసిన తర్వాత ఆపరేషన్ చేసి శిశువుని తీశారు. తీసినప్పుడు ఇక తల్లి పిల్ల క్షేమంగా ఉన్న. స్తోత్రం హల్లెలూయా. అప్పటిదాకా వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ నివాసాల్లో, వాళ్ళ కుటుంబాల్లో గర్భఫలం అనేది లేదు. తల్లి పిల్లతో చనిపోతున్నారు, గర్భపాతం రాకుండా వచ్చేసి చచ్చిపోతున్నారు. ఈ శిశువును చూసి, ఈ తల్లిని చూసి కుటుంబం మొత్తం కూడా ఆశ్చర్యపోయి యేసు ప్రభువు అనే నిజమైన దేవుడు మన కుటుంబాన్ని తాకాడు, కొట్టాడు, స్వతపరిచాడు, అందుకే గర్భఫలం మనకు దక్కిందని చెప్పి అందరు నమ్ముకొని విశ్వసించి యేసునందు వారు వేరుపారారు. ఇక అప్పటి నుంచి వాళ్ళకి అప్పులు పోతున్నాయి, సమస్యలు పోతున్నాయి, సమాధానం వచ్చింది, కుటుంబంలో శాంతి ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, అన్ని కూడా ప్రభువు అనుగ్రహించాడు. అనుగ్రహించినప్పుడుగా ఈమె కూడా గర్భం వచ్చింది. ఈమె పిల్లలే ఒక ఆడపిల్ల పుట్టింది. ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత భార్య భర్త సమాధానం ఉన్నారు. భర్త కూడా రోజు బయట పెట్టుకుంటూ ప్రార్థన చేయడం చేస్తున్నాడు. మరి డ్యూటీ ఏసీపీ కదా, డ్యూటీ చేస్తున్నాడు. చేసినప్పుడు ఈ అమ్మాయికి అంజలికి అంటే యాంజలికి క్యాన్సర్ వచ్చింది. పద్మాగారికి క్యాన్సర్ వచ్చింది. ఏ క్యాన్సర్ అంటే ఆ క్యాన్సరే, రామచంద్రపురం క్యాన్సరే. ఇట్లా నోటికి పెట్టాడు. నోటికి పెడితే నోట్లో నుంచి చీవునెత్తులు పడతారు. చెడు దుర్గంధం ఇక పడతా ఉంటే వాళ్ళ ఆయన అన్నమాట, అమ్మా మరి ప్రార్థన చేసుకోమంటే చేస్తూనే ఉందంటే మందులు పడతాం తగ్గట్లేదు. ఒక పాస్టర్ వచ్చి, అమ్మా 7 వారాలు నువ్వు
కాకాని తోటలో తగ్గుద్దని చెప్పి సలహా ఇచ్చింది. నీకు తెలుసుగా కాకాని తోట అప్పుడు మీరు పోయే ఉంటారు. కాకాని తోట అంటే ఆమె ప్రకాశం డిస్ట్రిక్ట్ దుగ్గి దగ్గర నుంచి ఆయన అక్కడ డ్యూటీ చేస్తామంటే కారు వేసుకొని డ్రైవర్లు తీసుకొని హోమ్ గార్డు తీసుకొని ఒక ఆటో తీసుకొని ఈ కాకాని తోటకు వచ్చింది. కాకాని తోటకు వచ్చి చర్చిలో కూర్చొని ప్రార్థన చేస్తామంటే మంచిని తీసుకోవడం మర్చిపోయింది. వాళ్ళంతా ప్రార్థన చేసి పాలు పాడుతుంటే మంచిని బాగా అయ్యి కారు బయట ఉంది, గొంతు ఎత్తిపోయి ఆ పని పడిపోయి గుడ్లు పెట్టుకొని చనిపోయింది. చనిపోతే ఇక దేవుడు వచ్చి అమ్మ రామ్మ ఏం చేసి తీసుకెళ్తాను నేను అని చెప్పాను. ఏమంటా అయ్యా నా సాక్షి అందరూ చెప్పాలి, నేను ఒప్పుడే తీసుకెళ్తే ఎట్లా, మరి హిందువులు మార్చాలి, నేను నన్ను దయచేసి బ్రతికించమని చెప్పి బ్రతిలాడుతున్నాను. ఏం చేయమంటామా అంటే అప్పుడు దేవుడు అన్నాడంట గుంటూరులో నారాయణ హాస్పిటల్ ఉంటుంది, నన్ను రాయమంటావా వెళ్తామని చెప్పాను. అయ్యా మీరు రాయడం అయ్యా మీరే కాకుండా డాక్టర్ అయితే నేను పోయి హాస్పిటల్లో బాగా చేసుకుంటే అది సాక్షి ఎట్లా అవుతుంది, మీరే నాకు పర్వనాటక ఆపరేషన్ చేసి నా స్వరాన్ని వచ్చి నా క్యాన్సర్ తీసివేసి నూతన స్వరాన్ని పల్లవరాకుల్లో తీసుకొచ్చి నాకు అమర్చాయా, ఈ పాత రోతగా ఉన్న ఈ చీము నెత్తుతో ఉన్న స్వరాన్ని తీసేసి మొత్తం తీసేసి నూతన స్వరాన్ని పల్లవరాకుల్లో తీసుకొచ్చి అమర్చవచ్చు బతిలాడుతున్నాను. ప్రభు నాకు ప్రభు నవ్వి నువ్వు చాలా తెలియగా వెళ్తాను ఏంజల్ అని చెప్పి పల్లవరాకుల నుంచి నూతన స్వరం తీసుకొచ్చి పక్కన పెట్టి ఆ పాత స్వరం మొత్తం తీసేసి ఇంకా మా చీము నెత్తులకి చూపిస్తే మొత్తం కాలిన వాసన వచ్చింది, భయంకరంగా వాసన వచ్చింది. ఆయన పడేసి నూతన స్వరాన్ని సమర్చి పడేసి ఆపరేషన్ చేసి వెళ్ళిపోయాడు. స్తోత్రం హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైన ఉందా? నమ్మాలి. నమ్ముడనే వాళ్ళైతే నమ్మని సమస్యను కూడా సాధించు. ఆమె నమ్మింది పూర్తిగా. దేవుడే వచ్చి ఆపరేషన్ చేశాడు. స్వార్థంకి ఎట్లయితే రక్తస్రావం అయితే హాస్పిటల్ తిరిగి డబ్బులు పోతే అయ్యా ప్రభావ నువ్వే నాకు ఆపరేషన్ చేయని చెప్పి ఆ మధ్య రాకుంటే వాళ్ళ ఆటలు వచ్చి అప్పుడు ఆపరేషన్ చేసి రక్తస్రావం తీసేసి స్వస్థపరిస్తే చనిపోయేదాకా సేవ చేస్తాం. స్తోత్రం హల్లెలూయా. అటువంటి సాక్షి ఇక స్వరం వచ్చింది. ఆ చుట్టుపక్కల ఉన్న మొత్తం కూడా ఆ గురించి ఆశ్చర్యపోతాయి. ఏమైందమ్మా ఏంజల్ అంజలి పేరు ఏంజల్, మరి ఇప్పుడు దాకా నీకు ఆ స్వరం నుంచి చీము నెత్తులు వచ్చింది, మేము వాసన పడితే నాకు అక్కడ తప్పుకొని పోయాము, నువ్వు చనిపోయావు చూసాము, నానబెట్టుకొని చూసాము, డాక్టర్లు పిలిపించాము, డాక్టర్ నుంచి చూసింది, డాక్టర్ నుంచి మరి చనిపోయిన చెప్పారు. ఇంతలో నుంచి కూడా మా నవి అయిపోయింది, వేసి కూర్చొని మాట్లాడతాం. ఏమైందని చెప్పంటే నా ఏసఐ నాకు వచ్చి వైద్యం చేసి ప్రమాణాన్ని దిగి వచ్చి కొత్త స్వరం అమర్చి స్వస్థపరిచి వెళ్ళాడు. స్తోత్రం హల్లెలూయా. చర్చి మొత్తం కూడా ఉనికిపోయింది. యేసు ప్రభు అని ఆయన నిజంగా మాట్లాడతారా? డాక్టర్ గారు దిగి వచ్చి ఆపరేషన్ చేస్తారు. చంద్రంగా నడువు నొప్పి అమ్మగారు నడువు నొప్పి యేసు ప్రభు వచ్చి ఆపరేషన్ చేసి ఆ నడువును స్వస్థపరచడు కాక. ఆమేన్. ఆ విశ్వాసం నీలో ఉంది, ఆ నమ్మకం నీలో ఉంది, ఆ పట్టుదల నీలో ఉంటుంది. ఆ దేవుడు నాకు అన్నాడు, నాకేం కొద్దిగా నాకు జ్ఞానం లేదు, చదువుతా బాగా జ్ఞాపశక్తి ఇస్తాడు. ఆ టెస్ట్ ప్రిపేర్ మొత్తం కూడా ఇక్కడ దించేస్తా, ప్రింట్ దిగిపోద్ది, 90% మార్క్స్ వస్తాయి. ఆ బ్యాంక్ ఎట్లా రాస్తున్నా, నేను చదివిన మొత్తం నాకు గుర్తొస్తాయి, ఆ బిడ్డ మొత్తం కరెక్ట్గా పెట్టాను, నాకు జాబ్ వచ్చేస్తాయి, నా చేసాను. స్తోత్రం హల్లెలూయా. ఆ నమ్మకం ఆ విశ్వాసం మీద ఉంది. ఇక ఆమె సహోదరుడిని బయటకు వచ్చేసి చర్చిలో కొంచెం సాంబార్ వేసి భోజనం పెట్టారంట. తినేసి హోంగార్డులు ఇద్దరు ఉన్నారు పోలీసు వాళ్ళు, వాళ్ళు తీసుకొని ఇక్కడికి వెళ్ళిపోయి భర్తతో సాక్షి చెప్పింది. భర్త చనిపోయింది. లక్షలు ఖర్చు అవుతుంది చెప్పారు. నా స్వరం కరెంట్లు పెట్టి ఆపరేషన్ చేయాలంటే లక్షల ఖర్చు అవుతుంది చెప్పారు. అయినా నమ్మకం చనిపోతాను చెప్పారు. ఇప్పుడు మాకు గంటపల్లి కేసు అదేగా, సేమ్ కేసు గంటపల్లి కేసు. పోయాం, ప్రార్థన చేశాం, నేను చెప్పాను ముందు నమ్మకం లేదమ్మా ఈ కేసు ప్రభు విడిచిపెట్టాడు ఈ కేసులు అని చెప్తున్నా. అయినా మన పని మనం చేద్దాం, అయినా ప్రధానంగా బతకైతే వీళ్ళు ప్రార్థన చేశాం చెప్పారు. ఆ వారం మేము వరం నాకు సాహసం లేదు, ఆ వారం చదివిపోయింది. చెప్పావు అమ్మ ఏం నాకు తినిపించండి, ఏం తాగడం తాగించండి, వానికి మంచిగా ప్రశాంతంగా ఉంచండి అని చెప్తుంటే నేను పోయిన తర్వాత కడుపులు లేవట్లేదు, ప్రార్థన చేసే ఏసైనాలో కేవలం లేపి నడిపించి వాళ్ళు ఆశ్చర్యపోయారు. లేచి రాత్రి నచ్చారు. 3 వారాలు నడిపించి 4 వారాలు చెప్పాడు. నాతో పాటు సహోదరుడు రానున్నాను, నేను రాను, నాకు ఇంట్లో కలిగితే శివుడి పని అంతా రాను, ఒకనే పోయి వేరే సహోదరు చేసుకుని చూపిస్తాను. వీరంటే నాకు అక్కడ వచ్చినట్టు ఈ కేసు అయిపోయింది, లాభం లేదు, మాకు తెలిసినా ఆ విషయం నువ్వు చెప్పవసరం లేదు, తెలిసే వచ్చేదని చెప్పి నేను వాడికి గద్దించాను. నాతో అట్లా మాట్లాడలేదు. గద్దిస్తే మనుషులకు 6 గంటల కేసు లేదు. 3 వెంకటేశ్వరరావు కూడా సేమ్ కేసే. 13 వెంకటేశ్వరరావు ఏం చేయాలంటే యేసు ప్రభు నా దేవుడు నన్ను ఆశ్చర్యకరుడు స్వస్థపరుస్తాడని చెప్పి నమ్మకం ఉంచి ఆయన పూర్తి విశ్వాసం ఉంచితే దేవుడు స్వస్థపరిచి
బ్రతికిస్తాడు. ఆమెకి ఎంత విశ్వాసం దగ్గర కానీ లాభం. సోరే గారికి ఒకసారి దేవుడు వచ్చి ఆపడానికి వచ్చి విజయవాడలో ఆపరేషన్ చేసి 20 సంవత్సరాలు బతికించాడు. సంవత్సరం హల్లెలూయా. 75 సంవత్సరాలు 75 అంట 50 సంవత్సరాలు అది ఆ పరిస్థితి వస్తే విజయవాడకు వస్తే ఆపరేషన్ చేయాల్సిన ప్రభు వచ్చి ఆపరేషన్ చేసి వస్తే 28 ఇయర్స్ ఇటుకియా లాగా ఆయుష్ పడుతుంది. ఇటుకియా లాగా ఆయుష్ పడుతుంది. ఇటుకియా కంటే కూడా ఎక్కువ డబల్ ఇటుకియా 15 అయితే 30 వచ్చాడు లేక వాస్తవం చెప్పాలండి. ఇక అంటది అయ్యా దేవుడు చెప్తామయ్యా నా భర్త మళ్ళా దేవుడు వచ్చి సత్తుపరిచి నర్మడానికి దిగి వచ్చి ఆపరేషన్ చేసి బతికితే సంతోషం లేదు అనుకుంటే తిరుగుతా ఆనోదులాగా ప్రభు దగ్గర వెళ్ళిపోయి సంతోషిస్తామయ్యా. స్తోత్రం హల్లెలూయా స్తోత్రం. అటువంటి విశ్వాసం అటువంటి నమ్మకం మీద ఈ దాసరాలు ఇప్పుడుగా భార్యాభర్తలిద్దరూ కూడా తీర్మానం చేసుకున్నాను. మరి యేసు ప్రభు నాకు కండిషన్ పెట్టారంటే మరి అని అడిగినాను. ఏమా అంటే ఆయన సేవ చేయమని చెప్పారు. భలేదానిగా నేను ఏసీపీని నువ్వేం బ్రాహ్మణురాలిని మంచి అందగారు చూడండి వచ్చుకోండి మనకు అందగారివి అసలు వాళ్ళు ఆ క్రిస్టియన్ మతస్థులు మంచోళ్ళు కదా వాళ్ళ కాడికి పోయి వాళ్ళ పోయి సేవ చేయడం కిందమే భలేదాన్ని అని చెప్పి గద్దించేది కాదండి సేవ చేస్తాను. ఆ నైట్ డిస్కషన్ జరిగి ఈ అమ్మాయి తీర్మానం మా బ్రాహ్మణుల్లో పోయి సేవ చేస్తా అంటదట. యేసుప్రభు గారు దిగి వచ్చి అన్నాడు, అమ్మా మీరు బ్రాహ్మణులుగా నువ్వు పోతే మీరు బ్రాహ్మణులు ఎవరు నువ్వు నమ్మడు, ముందు క్రిస్టియన్స్ గారితో పోయి నీ సాక్ష్యం చెప్పి ఆ సాక్షులు అన్నవాళ్ళు మొత్తం తెలుసుకొని మాడతారు సువార్త చేయమని చెప్పిన. ఇక ఆ విషయం మరి తలకొద్దు భక్తులు చెప్పినప్పుడు వద్దన్నారు. ఆ రోజు ఆయన డ్యూటీకి వెళ్తామంటే దారిలోనే ప్రభు మాట్లాడుతున్నాడు. మరి ఆయన నీవు నీ భార్యతో సేవ చేయాలి, మరి నా సహోదరుని అడ్డగించ నాకు, మరి నీ పనులు చేసుకునే అభ్యంతరం పెట్టడం ఆమె మరి సేవలు పంపించమని చెప్పిన. స్తోత్రం హల్లెలూయా. ఇంకా ఆయన వచ్చి అన్ని మాట అంతా చెప్పి అమ్మ ప్రభు నాతో మాట్లాడాడు, నేను సేవలు పంపించమంటున్నాడు. పంపిస్తారే కానీ నీతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ని డ్రైవర్ని కారు ఇచ్చి పంపిస్తా, ఎక్కడికి వెళ్ళి సాక్షి చెప్పినా కానీ సాక్షి వెంటనే మళ్ళీ సేఫ్గా ఇంటికి వచ్చేసి. స్తోత్రం హల్లెలూయా. ఇంకా అప్పుడు ఆ సహోదరి మరి ఆ సాక్ష్యాన్ని తీసుకొని ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో బయలుదేరి మరి స్ఫోటాలకు వచ్చి సాక్ష్యం చెబుతా ఉంది. ప్రార్థన చేయండి, ఆమె రప్పిస్తా అవసరం అయితే. హల్లెలూయా. అందులో యాంకర్ గారు ప్రకాశం డిస్ట్రిక్ట్ అంజల్లో ఆయన గారు జాబ్ చేస్తారు ఏసీపీగా. ఆ ప్రార్థన చేయండి, దేవుని సత్యం అయితే మన దగ్గర స్ఫోటాల్లో తీసుకొచ్చి సాక్ష్యాన్ని చెప్పిద్దాం. మరి ఆమె ఇప్పుడు సేవ చేస్తూ దేవుని కనపరుస్తాం. కాబట్టి నా విశ్వాసంలో చూడండి ఒకసారి సహోదరులారా, నీకు అప్పుల సమస్యలు ఉన్నా, అమెరికా సమస్యలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, కుటుంబ సమస్యలు ఉన్నా, ప్రభు మీద ఈ భారం పూర్తిగా వేస్తే ప్రభువుకి అసాధ్యమైనవి కూడా ఆయన నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, కొలియాడదైన దేవుడు, విడిచిపెట్టేవాడు కాదు, అన్యాయస్తుడు కాదు. కాబట్టి మరి ఆమెతో మాట్లాడిన దేవుడు నాతో ఎందుకు మాట్లాడు? నువ్వు బ్రాహ్మణ దేవుడుగా, సముద్రుల దేవుడుగా, మానవ దేవుడుగా, మందుల దేవుడుగా, ఏ దేవుడు? యేసుక్రీస్తు అందరికీ విడిచిపెట్టేవాడు, అన్యాయస్తుడు. నువ్వు నీతో ఎందుకు మాట్లాడు? ప్రార్థన చేశాడు, నా కుటుంబం జీవించాలయ్యా, నా కుటుంబంలో ఉన్న బాధలు పోవాలి, ఇరుగులు పోవాలి, ఇబ్బందులు పోవాలని చెప్పి ప్రభు అడిగితే ప్రభు సహాయం చేసి అందిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. రోమపత్రిక 8వ అధ్యాయము 21వ వచనం. రోమ 8:21. దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడిన సృష్టి యావత్తు వరకు ఏకగ్రహంగా మూలుగుచు ప్రసవేదపడుతుందని జరుగుతుంది. అంతేకాదు ఆత్మ యొక్క పదవ పదమునందున మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టచ్చు. మరో మనము మూలుగుచున్నాం. ఎలాగనగా మనం నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడుతుంది. నిరీక్షింపబడుతుంది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవరు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించగా ఓర్పుతో దాన్ని కనిపెట్టు.
స్తోత్రం హల్లెలూయా. యేసయ్య కోసం కట్టాడు. నీ స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛగా ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన యేసు కోసం కనిపెట్టే ప్రార్థనగా ఉంటావు. యేసుక్రీస్తు మిమ్మల్ని సత్యములో స్వతంత్రులుగా చేస్తారు. సత్యం అంటే యేసయ్య, సత్యం అంటే యేసయ్య. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నిరీక్షణ కలిగి, నిబంధన కలిగి, ఆయన యొక్క చిత్తాన్ని బట్టి ప్రవర్తించే విధంగా ఉంటే నీకు ఆయన సాక్షాత్కరించి మాట్లాడతాడు. చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయము 12వ వచనం చేయండి. 1 కొరింథీ 6:10. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కానీ నేను దేవుని చేత లోబరుచుకొనబడనన్నాను. భోజన పదార్థములకు, కడుపు భోజన పదార్థములకు నీవెంపబడి. చూసారు, ఇక్కడ స్వాతంత్రం ఉందని చెప్పి దేని పడితే తింటామా? తినం. భోజన పదార్థాలే తింటాం. భోజన పదార్థాలు తింటున్నారు ఇప్పుడు మనవాళ్ళు. తింటలా, తాగట్లా. అదే తప్పదు. మీకు స్వాతంత్రం ఉందని చెప్పి, స్వేచ్ఛ ఉందని చెప్పి ఏది పడితే తిని, ఏది పడితే తాగితే నేను ఒప్పుకోను. ఏమన్నారంటే వాటిని నాశనం వచ్చి దేహము జాగ్రత్త నిమిత్తం కాదు. నేను దేహాన్ని దేనికోసం పెట్టాను? దేవుడు సృష్టించడం కోసం, భూలోకాన్ని నింపడం కోసం పెట్టా. జాగ్రత్త కోసం, వ్యభిచారం కోసం పెట్టలా. మళ్ళీ అన్నాడు, దేవుడు ప్రభువును లేపాడు, మనలో కూడా శక్తి ఉన్న లేపు. స్తోత్రం హల్లెలూయా. యేసు ప్రభు వారు చనిపోయి 3వ రోజు లేచారు. యెహోవా లేపాడు. ఆయన కూడా 2వ రాకడ అందరూ లేపి గొర్రెల వలె రెండవ రాజ్యంలోకి ప్రవేశపడ్డారు. నువ్వు గొర్రెల గుంపులో ఉండడానికి ఇష్టపడుతున్నావా? మేకల గుంపులో ఉండడానికి ఇష్టపడుతున్నావా? నరకానికి పోతావా? ఆలోచించి ప్రభు మాట్లాడుతున్నావు. చూడండి, నేను క్రీస్తు యొక్క అవయవం తీసుకుని వేసి యొక్క అవయవంగా చేయుదునా? అంత కోరిక చేశారు పౌలు గారు. యేసు క్రీస్తుని తీసుకెళ్ళిపోయి వేషలు కప్పిస్తే ఎంత పాపం. అంటే మాట అన్నాడు, నీ శరీరంలో ప్రభు యొక్క ఆత్మ ఉంది, జీవం ఉంది. దేవాలయం అనే దేవాలయంలో ప్రభు నివసిస్తున్నాడు. ఈ దేవాలయం చేసిపోయి వేషలు కప్పగిస్తే దేవుడు అతను ఘోషిస్తాడు. విడి దాతే చీరలు దాతే ఘోషిస్తాడు, మందు దాతే ఘోషిస్తాడు, వ్యభిచారం చేస్తే ఘోషిస్తాడు. సముద్రంలో చూడండి, కదా తీసుకెళ్ళి వేషలు కప్పిస్తున్నా. అంత మాత్రమే తగదు, వేష్యతో కలుసుకున్న వాడు దాంట్లో ఏకదేహమైన వాడని మీరు ఎదురుగా వారితో ఏకస్థితమై ఉందరు అని మోసే చెప్తున్నాడు కదా. అటువల ప్రభుత్వం కలుసుకున్న వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. స్తోత్రం హల్లెలూయా. జాగ్రత్తని దూరంగా పారిపోవుడు, జాగ్రత్తని దూరంగా పారిపోవు. మనుష్యుడు చెడు ప్రతి పాపము దేహం నాకు వెలుగులా ఉన్నది, కానీ జాగ్రత్త చేయవాడు తన సొంత శరీరులకు హానికరంగా పాపం చేయుచున్నాడు. స్తోత్రం హల్లెలూయా. ప్రభు మాట్లాడు. ఈ స్వతంత్రం ఇచ్చారని చెప్పి వ్యభిచారాత్మక క్రియల్ని, గ్రహారాధన క్రియల్ని, మద్యాన్ని, మందుని, బీడీలు, సిగరెట్లు, చుట్టలు తాగితే ఒప్పుకుంటానా? అవి వద్దు. తగవై తగవు. మనం ప్రభుతోటి ఏకత్వమై ఉండాలి. ఆయనతో మనం ప్రార్థన చేయాలి. కాబట్టి పిల్లరా, చూడండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగుదరా? స్తోత్రం హల్లెలూయా. మీ దేహం అనే దేవాలయంలో యేసు ప్రభు ఉన్నాడని మీకు తెలియదా? జీవి బలి అంటారు. మనం ఏం పోయిందంట? జీవి బలి కట్ట మిగిలిందంట. కట్ట మిగిలిన కన్నీటి కాదు. ఈ కట్ట ఎన్ని పాపాలు చేసిందో ప్రదర్శన కట్ట. ఈ మనస్సు కట్ట ఎన్నిసార్లు బాగానే కొట్టిందో, ఎన్నిసార్లు పొద్దున తగలాడు వచ్చిందో ఈ కట్ట. కట్టలో నుంచి జీవి పోయింది. మీ దేహం అనే దేవాలయంలో ప్రభు ఉన్నప్పుడు ఆ దేహం అనే దేవాలయంతో పాపం చేస్తే, జాగ్రత్తం చేస్తే ప్రభు ఎంత పోషిస్తాడు? చూడండి, మీరు మీ సొత్తు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ. స్తోత్రం హల్లెలూయా. చాలండి. ఇప్పుడు దేవుని యొక్క దేవాలయంలో ఉన్న దేవుణ్ణి ఈ దేహం
మహిమ పడతాం. హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తోత్రం యేసయ్యా యేసయ్యా చెప్పి ఎల్లవేళ నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అంతా నా మేలుకే చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను. ఆరాధన స్తుతించుట మానను స్తుతించుట మానను. స్తోత్రం హల్లెలూయా. ఎల్లప్పుడు పొలంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, చర్చిలో ఉన్నా, నిద్రపోతున్నా, లేచిన ఏ పని చేస్తున్నా కానీ నీలో దేవుని యొక్క స్తుతులు స్తోత్రాలే ఉన్నాయి. అప్పుడు దేవుడు నీతో ఒరే నాయన అప్పులైన తాగుతున్నావు, తిరుగుతున్నావు, ఎక్కడైనా తెలుసుకొని ప్రభుని నమ్ముకొని చర్చికి రా, మందిరానికి రా, దేవుడు తీసేస్తాడు రా బాబు అని చెప్పంటే చాలా బాధపడ్డాను. ప్రార్థన చేస్తాను. అవసరం తెలియదు నాకు ఏమంటారు, అవసరం తెలియకంటారు అయ్యా అయ్యా అంటారు. అందరూ అవసరం తెలియదు నాకేమో లింగయ్య గారు అంటారు. తీసుకుపోయాక ఏమంటారంట గోల్ లింగం అంటారు. అటువంటి గోల్ లింగం అంటారు. అలాంటి జనాలు ఏం చేస్తారంటే అవసరం తెలియదు నాకు తెచ్చుకుంటూ అయ్యా అయ్యా అంటారు. అవసరం తీర్చిపోతుంది. మళ్ళీ పోయి మానేసుకుంటారు, మళ్ళీ పోయి విచారం చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు మళ్ళీ పోయి గ్రహాలు పూజ చేస్తూ ఉంటారు, మళ్ళీ పోయి తాగుతూ ఉంటారు. మళ్ళా ఒక్క తన వాంతిని తాను తిన్నట్టు అంది మళ్ళా బ్రతలో దొరికినట్టు పాపం చేస్తారు. ఇక్కడ ఇప్పుడు మన శాంతి ఎక్కడిది, సమాధానం ఎక్కడిది? శావే గదికి లక్ష్యం. పాపం వల్ల జీతమో మరణం. మరణం అయితే యేసుక్రీస్తునందు నిత్య జీవం. స్తోత్రం హల్లెలూయా. ఆ జీవం నీకు కావాలంటే చనిపోయే అంతవరకు కూడా ఆ ఏంకలు ఎలాగైతే తీర్మానం చేసుకొని సేవ చేస్తాము. మీరు కూడా సేవ చేయకపోయినా నీ సాక్ష్యాన్ని బట్టి, నీ మాటలను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ విధానాన్ని బట్టి, నీ పద్ధతిని బట్టి నలుగురిని ప్రభు దగ్గర తీసుకొచ్చే వ్యక్తిగా నువ్వు ఉంటారు. స్తోత్రం హల్లెలూయా. ఈ ఊర్లో నండి సహోదరు ఉంది. ఆ సహోదరు పేరు చెప్పలేదు కానీ 70% మంది ఊరిని మార్చుకుని వస్తుంది. భక్తికి బతికాల సాక్ష్యం చెప్తాం, ప్రభు మాటలు చెప్తాం, అద్భుతాలు చెప్తాం, ఆశ్చర్యాలు చెప్తాం, ఇంటికాడ చెప్తాం, చర్చిలో చెప్తాం, అన్నీ చేస్తాం. వాళ్ళు తెలుస్తూనే ఉన్నాయండి. చర్చకు వస్తున్నాం, వాకి చెప్తూ వెళ్తున్నాం. ఏమన్నా 70 మంది తీసుకొచ్చి కూర్చోబెట్టి చర్చలు. చాలా ఆశ్చర్యపోయింది, చాలా ఆశ్చర్యపోయింది. మీరు అసలు ఇదిగో పాత్రలు గతించను ఇక్కడ వస్తారు. ఇక 70 మంది అయ్యారు. ఉపవాస ప్రార్థనలు పెడుతున్నాం, ఆన్లైన్ తెల్లవారు చేస్తున్నాం, బాగా విశ్వాసంగా చేస్తున్నారు. ప్రార్థనలు ప్రార్థన చేసి పంపిస్తే వాళ్ళు పోయే రోజు నా చెప్పుకున్న శాపకి వాళ్ళు ఇచ్చి పంపిస్తారు. ఏం లేకుండా మోహన్ ఒప్పటి మహర్షులు వచ్చారు. ఏం అడిగి ప్రార్థన ఆన్లైన్ అంటే శాపకి పోయి ఉంటాయి. పొద్దున్న మొదలుగా ఆ చెప్పి ప్రార్థన చేస్తే పోవాలి, పొద్దున్నే పోవాలి. అంత నడిజామైన తిట్టి ప్రార్థన అయితే తెల్లవారు ప్రార్థన చేసి పంపిస్తే అట్లేసి లాగే అంటే వాళ్ళు మిగిలిపోతున్నారు. స్తోత్రం హల్లెలూయా. 3 బస్తాల చేపలు తెచ్చారు. అసలు వాళ్ళు ఆశ్చర్యం చేసి చూశారు. సాధారణంగా లేచి పక్కన వేసి వాళ్ళ వద్ద పెట్టి విచారాత్మలు పెట్టి సంఘాన్ని ఇచ్చారు. వాళ్ళ చర్చి కాదు. నేనన్నా మరి వాళ్ళు కూడా నీకంటే చర్చి నా దేవుడు నాకు ఇస్తారు, నువ్వు నాకంటే కిందే ఉంటారు ఎప్పుడు అని నేను శబ్దం కట్టి ప్రార్థన చేస్తే దేవుడు నాకు చర్చి. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు యెషయా గ్రంథంలో ఒక మాట తీర్చారు. యెషయా గ్రంథంలో ఒక మాట 60 ఇక్కడ నేను ప్రార్థన చేసి ఇక ప్రభుని అడిగాను, ప్రభు మరి ఇట్లా చర్చి కాలిపోయింది, నాకు జనాలు ఎవరు లేదు కదా,
ఎంత తండ్రి అని చెప్పి నేను ప్రార్థన చేస్తా ఉంటే ఆయన మాట్లాడి ఒక మాట అయితే నాకు సమాధానం ఇచ్చారండి. ఏంటంటే ఆ మాట చూడండి, నీ వెలిగిన జనాలను నువ్వు 55 అవుతారు 55 నీ వెలిగిన జనాలను నీవు పిలిచేటప్పుడు నిన్ను జనులు యెహోవాను మహిమపరచగా చూసి నీ దేవుని యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ వద్దకు పరిగెత్తి వచ్చారు. స్తోత్రం హల్లెలూయా. ఇదంతా నాకు తెలుసు, వాళ్ళు తెలుసు. కానీ ఇదిగో ఆదరు గణించను భక్తవాడు. స్తోత్రం హల్లెలూయా. నిజమే నిజమే. ఒకసారి మేము ఆ పల్లెలోకి వెళ్ళి వస్తా ఉన్నాం. ఆ పేరుకి కోటం గారికి పద్మా గారు అక్కడ నుంచొని మా కాలేదు చాలా సొంతంగా చీరలు అమ్ముతున్నప్పుడు బాగుంది మనిషి. అయ్యా వందాలు దేవుడు మందిరం ప్రార్థనకి వెళ్తాను. ఒకసారి మా ఇంటికి రండి అయ్యాను. వెళ్ళలేం మేము వెళ్ళలేం. తర్వాత ఎప్పుడుకో మాతో పరిచయం నాకు వెళ్ళింది. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నీ వెలిగిన జనులు నీవు పిలిచేటప్పుడు నీ వెలిగిన జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూసి నీ దేవుని యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి మీ వద్దకు పరిగెత్తి వచ్చేది. ఈ మాట ఎప్పుడు నాతో మాట్లాడిందంటే 2012 సంవత్సరంలో మాట్లాడాడు. చర్చి కాలేడు మళ్ళీ మాట్లాడు 16 మాట్లాడు అంటే ప్రభు మాట్లాడతాడు. మొన్న ఒక సాక్షి చెప్పాడు. యెషయా గ్రంథం 65:15 చెప్పాడు. చెప్పనా గుర్తుందా? ఒక సహోదరుడితో మాట్లాడినామా, ఐఏఎస్కి పోయి ఆయన రాజీనామా చేసి వచ్చి సేవ చేస్తున్నాడని చెప్పారు. గుర్తుందా? స్టెఫెన్ ఫామ్ గురించి పోయిన ఆదివారం చెప్పారు కదా, గుర్తుందా? యెషయా గ్రంథం 65:15 మాట్లాడి. కాబట్టి మన దేవుడు ఎవరండి? మాట్లాడే నీవు విసర్జించబడినట్టు ద్వేషించబడుతున్నావు బట్టి ఎవరు నీ మార్గంలో దాటిపోవుటలేదు. నిన్ను శాశ్వత స్వభావముగాను బహుతరమైన సంతోషకరంగాను చేసిన. స్తోత్రం హల్లెలూయా. నీతో మాట్లాడాలి, దేవుడు స్వరంతో మాట్లాడాలి, వాక్యంతో మాట్లాడాలి. నువ్వు ప్రార్థన చేస్తాడో వాక్యం కనబడాలి నీకు. మనం యెషయా 10:29 మాట్లాడాలి. 10:20 మనం వచ్చింది మసలుతున్నమాట. యెషయా 10:20 మాట్లాడాలి. అప్పుడు ఈ దినంలో ఇశ్రాయేలు శాసనమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకున్న వారును తమ్మును హతము చేసుకున్న వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధుడు యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. ఈ వాక్యం రాసుకొని ఇదే 14 వాక్యం. యెషయా 10:20 యెషయా 10 రాసుకోండి. చదివి వినిపించాం. నేను అర్థం చెప్తున్నాను. చదవనమ్మా నా పేరు చదవది. ఆ దినమున ఇశ్రాయేలు శాసనమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకున్న వారును తమ్మును హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించదు. స్తోత్రం హల్లెలూయా. ఈ పాత రోగ జీవితాన్ని తీసివేస్తూ సత్యంగా మారిపోతే యేసుని ఆశ్రయిస్తే నీ సహాయం చేస్తాడు. యాకోబులో ఏ దోషం లేదు, ఏ నక్షత్రం లేదన్నాడు. యాకోబు సంతానం పాపం చేసినా అనుసరించకపోయినా నేను క్షమిస్తాను, తీసివేస్తాను, నువ్వు నన్ను ఆశ్రయించు, నీ సహాయం చేసి నేను ఒడ్డు పడేస్తాను. స్తోత్రం హల్లెలూయా. ఇంకేం కావాలి? అంత మంచి మాట్లాడుతున్నది. ఫస్ట్ ఏముంది? ఆ దినమున ఇశ్రాయేలు శాసనము. ఎవరన్నా పాపం చేసే వాళ్ళు ఉంటే శాసనం అంటే అది మేము కొట్టేస్తాం. 5 కొట్టేస్తాం. 5 అయిపోయింది, 5 పోయింది. 2తో కొట్టేస్తే ఏమైతే 2 సార్లు ఒకటి మిగులుతుంది. ఒకటే శాసనం అంటే పాపం చేసిన వాళ్ళు మిగిలి ఉంటే శాసనము. చూడండి, చదవండి. యాకోబు కుటుంబీకులలో తప్పించుకున్న వారును. చూసారా? ఇంకెవరైనా పాపం చేసి తప్పించుకున్న ఉంటే యాకోబు కుటుంబీకులలో, ఎందుకంటే ఐగుప్తు ఇల్లు రాష్ట్రంతో తప్పించబడి పాపం చేసి ఒడిగట్టారు. తప్పించుకున్న వారు ఉంటే తమ్మును హతము చేసిన వారిని ఇక ఆశ్రయింపక వాళ్ళని వదిలేసేయండి. ఇక పాపం మొత్తం వదిలేసేయండి, తీసేసుకో. ఏమన్నాడంటే సత్యం అంటే వేసుకున్నారు.
సత్యం అంటే యేసు ప్రభు. ఆయన సత్యమైన దేవుడు. నేనే సత్యమును మార్గమును జీవమునై ఉన్నాను. సత్యమైన దేవుడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించే స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఆశ్రయిస్తే నీ కోడలు కానీ నీ కొడుకు నువ్వు కానీ నిన్ను ఒట్టు పడేస్తాడు. ఆ వ్యాపారస్తులు పిలిపించి మంచి రేటు రప్పించి ఆ పొలాన్ని మొత్తం అప్పులు తీర్చుకొని ఫ్రీ అయిపోయి ఆ మందు మానేసి అబద్ధాలు మానేసి మోసాలు మానేసి నిజాలుగా నీతిగా ఉంటే నువ్వు ఆశ్రయించిన దేవుడు నిన్ను ఒట్టు పడేస్తాడు. నాకు చనిపోదాం అనుకుంటుంది ఏంజల్ గారు. ఆ నైట్ వదిలేసుకుంటారు తుదపడదు. మరి ప్రభు చేయమాట్లాడు, అమ్మా నీకేం కావాలి? కుటుంబం కావాలా? ఉద్యోగం కావాలన్నాడు. కుటుంబాన్ని ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. సంతానం కూడా ఇస్తాడు. మరి మనకు అసాధ్యమైనవి లేదు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్న వాక్యం ద్వారా చూడండి. కొన్ని మాటలు మనం చదువుకొని సమయం కూడా 1:15 ముగించుకుందాం. 2 కొరింథీ 3:17 చదివారా? చూడండి. గలతీ 2:4. గలతీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచుటకు రహస్యంగా తేబడి దొంగతనంగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. స్వార్థ సత్యము నీ మధ్య నిలబడినట్టు మేము వారి యొక్క గడియలను లోబడకు ఒప్పుకున్నాడు. ఎన్నికైన వారుగా ఎంతబడి వారి అంతా నేనేమి నేర్చుకున్నాడు. వారంతట వారైన నాకు లక్ష్యము దేవుడు నరుని వేషము చూడడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంట నరుని వేషం అంట చూద్దాం. స్వాతంత్రం అనేది దాసులుగా విముక్తించాడు. దాసులుగా ఉన్న వారిని విముక్తించాడు. కాబట్టి ఎన్నికైన వారు నాకేమి ఉపదేశింపలేదు. అయితే సున్నతి పొందిన వారికి బోధించకై సువార్త పేతురుకి ఎలాగో అప్పగింపబడినో అలాగ సున్నతి పొందని వారికి బోధించకై నాకు అప్పగింపబడినో వారు చూసినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలులకు పేతురులకు సామర్థ్యం కలిగేసిన వాడే అన్నిలకు అపోస్తలులకు నాకు సామర్థ్యం కలిగేసుకొని వారు గ్రహించినప్పుడు తమ్ములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అన్నవారు నాకు అనుగ్రహించబడిన కృపను కుమారుని మేము అన్యజనులను తన సున్నతి పొందిన వారిని అపోస్తలుగాను ఉండవని చెప్పి తమతో పొరిన వారికి సూచనగా నాకును బర్నబాకును కుడి చేతులు ఇచ్చింది. మేము బీదలు జ్ఞాపకం చేసుకున్నాను మాత్రమే వారు కోరి అలా అనుసరికి నేను ఆసక్తి కలిగి మీకు స్తోత్రం. హల్లెలూయా. అంటే స్వార్థ ఎవరికి కావాలంట? పేదలు. స్వార్థ ఎవరికి కావాలమ్మా? పేదలు. అన్ని జల్లు అందరికి పేదలకి, అన్ని జల్లుకి, అందరికి. కాబట్టి పౌలు గారు సత్యాన్ని గ్రహించుకుని స్వతంత్రంగా చేసుకుని యేసు ప్రభు వారి సొంత రక్షణ అంగీకరించి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. అలాగే 5వ చోట ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేస్తున్నారు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరో దాస్యము కార్యంగా చిత్తు కొనకుడి. స్తోత్రం. హల్లెలూయా. అంటే సాతాను బంధకాలకు మళ్ళా పోవాలి. విజయ్ గారు ఏమన్నాడు? దేవుడు సాతాను బంధకాల్లోకి వెళ్ళదు. ఈ క్రీస్తు స్వాతంత్రం, ఈ క్రీస్తు స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనం స్వతంత్రులుగా చేసి పాపం నుంచి విమోచించి పరిశుద్ధులుగా మార్చారు. మారిస్తే కాబట్టి మీరు స్థిరముగా నిలిచి అలా దాస్యములు కాకుండా చిక్కుకోవాలి. చాలా మంది పోయారు, అదే బతపడతారు. అమ్మా ఇంకా అమ్మా ఇసాకు రండయ్య చర్చికి మరి విషయం మానేశారు. మామూలు ఒప్పుకోవట్లేదండి. ఎందుకు ఒప్పుకోవట్లేదు? మామూలు పెళ్ళి కావాలని చెప్పి ఒప్పుకోవట్లేదు. అందుకే మేము మానేసి రామన్నాం.
దాస్యం అనే కాడి మళ్ళా చిక్కపడతారు. అదే బాబు నాయన తెచ్చుకొచ్చావుగా, సాక్ష్యం చెప్పావుగా, మళ్ళీ ఏంది నాయన ఈ పిల్లలు చేస్తున్నావు, ఈ బొట్లు ఏంది, ఈ దూపాలు ఏంది, ఈ నైవేద్యం అంటే దాస్యం కాడికి మీ ఇంటి పక్కన కూడా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? దాస్యానికి స్వతంత్రంగా చేసుకుని విముక్తి పొంది మళ్ళా పాత కొత్త జీవితానికి మీ స్థితి గ్రహించు. ఒకసారి దేవుడిని చూసి తప్పిపోతే నీకు విముక్తి లేదు. ప్రభు మాట్లాడు యాకోబు పత్రిక 1:25. యాకోబు 1:25. యాకోబు పత్రిక 1:25. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో పేరు చూసి నిలుకడగా ఉండేవాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియలు చేసిన వాడి నుండి తన క్రియలు ధన్యుడకు. స్తోత్రం. హల్లెలూయా. కుక్క ఏం చేస్తుంది? దుమ్ములో పడుకొని. జరమగారు కుక్క ఏం చేస్తుంది? దుమ్ములో పడుకొని, మట్టిలో పడుకొని ఏం చేస్తుంది? దులుపుకొని పాకు. ఏం చేస్తామా? చెప్పులను పాకు దులుపుకుంటే దులుపుకొని పాకు. మీలో మొదలు వండితే దులుపుకొని సత్యముగా నిత్యముగా స్వతంత్రాన్ని పొంది జీవించమని వాక్యం. స్వతంత్రం ఇచ్చే ఆత్మ నిలువరముగా నిలకడగా నిత్యముగా స్థిరముగా ఉండాలి. ఆ స్థితిని కాదు ప్రభావం. 2:12 అక్కడ పడుతుంది. 2:12. స్వాతంత్రం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందే వారికి తగినట్టుగా మాట్లాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎవరితో మాట్లాడినా కానీ తగినట్టుగా మాట్లాడాలి. ఉచ్చరించి వదరబోతుగా మాట్లాడాలి. తగినట్లుగా సందర్భాన్ని బట్టి ఆజు చూసి ఇబ్బంది లేకుండా మాట్లాడాలి. అర్థమవుతున్న మాట నీకు? విస్తరించిన మాటలు దోషం ఉండగా మాన, స్థాన మాటలు దోషం ఉండగా మాన. కాబట్టి ఆజు చూచి ఆలోచించి ప్రభు చిత్తం తెలుసుకుని మాట్లాడు. అదే అంటున్నాడు. అలాగనే ప్రవర్తించుకుని కనికరం చూపినవాడు కనికరం లేనివాడు తీర్పు పొందు. అంటే మంచోడు చెడ్డోడు ఇద్దరు తీర్పు పొందుతారు. అయితే కనికరం తీర్పుల నుంచి అతిశయపడు. స్తోత్రం. హల్లెలూయా. కనికరమంట తీర్పుల నుంచి అతిశయపడతారు. కనికరం అంటే ఎవరండి? యేసుని ఆశ్రయించేవాడు, నమ్మిన వాడు, ఆయన శిష్యుడు వాళ్ళు. చూడండి 1 పేతురు 2:10. 1 పేతురు 2 పక్కన స్వతంత్రులయుండియు దుష్టత్వము కప్పి పెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచక దేవునికి దాసమని లోబడిన అందరినీ సన్మాన. స్తోత్రం. హల్లెలూయా. స్వతంత్రం ఉందని చెప్పి ఏ పని పడితే ఆ పని చేయమని, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడతారు. నోరు ఉందని చెప్పి మాట్లాడు. నోరు మంచిదైతే ఊరు మంచిది. అందరితో సన్మానంతో మంచిగా మాట్లాడు. మీ స్వతంత్రాన్ని, మిగతా స్వేచ్ఛని పనంగా పెట్టబాకు. ఒక్క ఏం చేస్తే గ్యాస్ గొప్ప ఇచ్చారు. ఎవరు చూసి వస్తుంది దాని స్వతంత్రత చెప్పి మంచిగా చూసి వస్తుంది, చెడ్డ చూసి నన్ను చూసి వస్తుంది, స్వతంత్రం వచ్చి అట్లా ప్రవర్తించుకోవాలి. క్రమంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. కాబట్టి ఈ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేయకుండా మంచిగా లోబడి ఉండి అందరినీ సన్మానించు, సహోదరుని ప్రేమించు, దేవునికి భయపడు, రాజుని సన్మానించు. స్తోత్రం. హల్లెలూయా. రాజుని సన్మానించు. ఏంది యేసు ప్రభు మీటింగ్లో ఎమ్మెల్యే గారిని సన్మానం చేస్తున్నారు అని అంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? రాజుని సన్మానించు. నీ రాజు అతను, సర్పంచ్ సన్మానం, నీ రాజు అతను. దేవుడి చేత విజయపడ్డాడు, సన్మానించాలి. మన పని పూర్తి చేసుకోండి. అందరినీ ప్రేమించండి, అందరినీ సన్మానించండి, అందరూ లోబడండి, అందరికి కూడా రాజు కూడా సన్మానం చేయండి. కాబట్టి నా ప్రేమ ప్రభు మాట్లాడుతున్నారు.
మరి మంచి విషయాలు ఇర్మియా అన్నాడు. లాస్ట్ గారు ఒక మాట ముగిస్తానుగా. ఇర్మియా 34:11 ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం. అయితే మనసు మార్చుకొని తాము స్వాతంత్రులుగా పోనిచ్చిన దాసులుగాను లోపరుచుకుని కావున యెహోవా యొక్క వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఆజ్ఞాపించినట్లుగా దాసుల గ్రామాన్ని ఐగుప్తులో నుండి నేను మీ చెట్టును రప్పించి వారితో నిబంధన చేసి నీకు అమ్మబడి 6 సంవత్సరాలు గురువు చేసిన హెబ్రీలకు నీ సహోదరులు 7 సంవత్సరములు తీరిన తర్వాత మీరు విడిపింపబడి అయితే మీ పితరులు తమ చెవి యొక్క నా మాట అంగీకరించకపోయి మీరైతే ఇప్పుడు మనసు మార్చుకొని ఒక్కొక్కడు తన పొరుగు వాడికి విధులు చాటమని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసి స్తోత్రం హల్లెలూయా నా దృష్టికి ఇష్టమైనది చేసింది. అంటే పాత నిబంధన గ్రంథంలో ఒక మాట ఉంది. 6 సంవత్సరాలు పంట పండించి 7 సంవత్సరాలు వదిలేయాలి అంతే. ఇప్పుడు భూమి మీకు ఎకరం పొలం ఉంటుంది. ఒక ఎకరం పొలం ఒక 5 ఎకరాలు పెట్టింది. 6 సంవత్సరాలు చేసింది ఒక వదిలేసి ఈ 5 సంవత్సరాలు బాగుంది 4 సంవత్సరాలు అట్లా పొలానికి జ్ఞాపించలేమన్నా. దాసులను కూడా దాస్యత్వం నుంచి 6 సంవత్సరాల దగ్గర దాస్యత్వం తీసుకుంటే కొనుక్కుంటే ఇప్పుడు ఇండియన్స్ ఇరాన్ కువైట్ మస్కట్ దేశాలు పోతున్నారు. వాళ్ళు అమ్ముతున్నారు, తీసుకొని అమ్ముతున్నారు. వాళ్ళు కొనుక్కొని ఇంట్లో పని ఓడటం చల్లడం అంటులు ఇవ్వడం దాస్యత్వం చేస్తున్నారు. కానీ బైబిల్ ఏమైనా చెప్తుందంటే 6 సంవత్సరాలు చేసుకుని 7వ సంవత్సరం విడుదల అంటే మనస్సు మార్చుకుని స్వతంత్రం కొనిచ్చారు. దాసదాసీలను ఎలాగైతే నేను విడిపించి ఐగుప్తు నుంచి తెప్పించాను, నిన్ను కూడా విడిపిస్తాను. అప్పులని దాసులు ఉన్నావా, అనారోగ్యమైన దాసులు ఉన్నావా, ఆర్థిక ఇబ్బందుల దాసులు ఉన్నావా, ఇరుకు ఇబ్బందుల దాసులు ఉన్నావా, కుదరదు దాసులు ఉన్నావా, ఏ దాస్యంలో ఉన్నా కానీ నేను విడిపిస్తాను, స్వతంత్రులుగా చేస్తాను. నా మాట నువ్వు నా ఆజ్ఞలు నువ్వు పాటించు. నేను దాసులుగా ఉంచను, విముక్తి దగ్గర చేసి స్వతంత్రం ఇస్తున్నాను. దేవుడి మాటలను దీవించను గాక. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా చేస్తున్నాను. స్తోత్రం తండ్రి. ఈ దాసులు